రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలో ప్రధాన కూడళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జేఎన్టీ నుంచి కూకట్పల్లికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. రంగంలోనికి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంతూళ్లకు పయనమయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధాన కూడళ్లు మనం గనక చూస్తూ ఉన్నాం విజువల్స్ లో. కూకట్పల్లిలో ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జనిమా. ఏదైతే సంక్రాంతి సెలవులు కావడంతో కూడా ఒక్కసారిగా హైదరాబాద్ లో జనాలందరూ కూడా సొంతూళ్లకైతే పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు అలాగే సొంత వాహనాలతో బయలుదేరడంతో కూడా ఇటు భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి ఇటు టోల్ ప్లాజా దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కూడా టోల్ ప్లాజా సిబ్బంది కూడా వెహికల్స్ ని త్వరగా పంపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఏదైతే సొంత వాహనాల్లోనే వెళ్లడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే ఇటు హైదరాబాద్ లోపల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు జేఎన్టీ నుంచి కూకట్పల్లి వెళ్లేందుకు సుమారు గంట నుంచి గంటన్నర సమయం అయితే పడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అటు ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా రావడంతో కూడా ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. అలాగే మరొక పక్క ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఇటు 6,432 ఆర్టీసీ బస్సులు కూడా సపరేట్ గా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బస్సులు ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. అలాగే మరొక పక్క ఇప్పటికే ఏదైతే ఈ రోజు రేపు నార్మల్ హాలిడేస్ అలాగే ఎల్లుండి నుంచి సంక్రాంతి హాలిడేస్ కావడంతో కూడా హైదరాబాద్ లో జనాలు ఒక్కసారిగా ఏదైతే సొంతూళ్ళకి వెళ్తే పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసు అధికారులు అలాగే ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా శ్రమిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి జేఎన్టీ దగ్గర కూడా భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సుమారు గంటన్నర సమయం అయితే పడుతుంది. ఇటు ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ తో కత్తిరి కప్పుల వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవడంతో కూడా ఏదైతే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది. అలాగే ఇటు ముఖ్యంగా ఇక్కడ నుంచి తమ సొంతూళ్ళకి వెళ్లేందుకు కూడా ప్రజలు కూడా హైదరాబాద్ నుంచి ఒక్కసారిగా బయలుదేరారు. అలాగే మరొక పోలీస్ అధికారులు కూడా టోల్ ప్లాజా దగ్గర కూడా ఏదైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జీలు కూడా చేసుకుని బయలుదేరాలంటూ కూడా ఇటు పోలీసులు సూచించిన పరిస్థితి ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.